సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిరుపేదవాడిని. నేను ఏ కాడికి మా తల్లిదండ్రులు సిమెంట్ పనులకి ఇసుకటాట్లకి అన్నీ చేపించుకుంటారు. ఒకరోజు పని లేకపోతే మా తల్లిదండ్రులు నచ్చితా తిడతారు. వాడు పనికి పోతాను ఎందుకు పోలేదని తిడతారు. అన్నం పెట్టరు, పత్తులు ఉంచుతారు. మరి అన్ని పనులు చేపించుకున్నా. సిమెంట్ పనులకి ఇసుకటాట్లు అన్నీ హైదరాబాద్లో చాలా పనులు చేసి పెట్రోల్ అన్ని పనులు చేశాను. సిమెంట్ పనికి పోయా, రాళ్ళు పోసా, బొక్కలు పట్టి అన్నీ చేశాను. మరి మా తల్లిదండ్రులు కొనుక్కుంటే 4 లక్షలు వస్తాయి, ఒక డబ్బులు వేయరు. కొనుక్కుంటే డబ్బులు వేయరు. పని మొత్తం చేపించుకుంటారు. పనికి పోకపోతే ఒకరోజు ఇంట్లో తాగతాడతారు, తిడతారు అని చేపించుకుంటారు పని. నేను దేవుడి చర్చలు చెబుతున్నాను. మా తల్లిదండ్రులు ఏ కాడికి పని చేసుకోవడానికి 4 లక్షలు తీసుకోవడానికి చల్లబెట్టుకోవడానికి పెళ్ళి మాత్రం చేయరు. మా తల్లిదండ్రులు సంబంధం కోసం తిరగలేరు. పెద్ద మనుషులు తిరుగుతా అందరూ పెళ్లి చేస్తారు, పెద్ద మనుషులు పట్టించుకోరు. మళ్ళీ నాకు ఇట్లా సినిమా కథలు రాసుకుంటున్నాను. దేవుడు సినిమా కథలు రాస్తున్నాను. నాకు 50 కథలు. మహేష్ బాబు కానీ, పూజ హెగ్డే కానీ, సీరియల్ కానీ అన్నీ చూస్తా. అన్ని సినిమా షూటింగ్లు అతడు కూడా చర్చిలో తీసిన షూటింగ్. లాస్ట్ ఫైటింగ్ సోను సూద్ మహేష్ బాబు ఫైటింగ్ 2 చర్చిలో తీసిందే. మహేష్ బాబు జనవరి 1 క్రిస్మస్ అన్నీ జరుపుకుంటారు, సంక్రాంతి అన్నీ జరుపుకుంటారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి నా నిరుపేదవాడిని సినిమా కథలు రాస్తున్నా. ఒక 50 కథలు. పోలీసులు మీడియా ఎందుకు రావట్లేదు? తెలంగాణ మీడియా ఎందుకు కదలట్లేదు? రాండి, మా పెట్రపాలెం నర్సాపేట మన చెట్లుపారం చర్చి కాడ మా ఇల్లు వచ్చి నన్ను తీసుకుపోయి ఇంటర్వ్యూ తీసుకొని చేసుకుపోండి. మాకు సినిమా కథలు రాసుకుంటాను. ఒక 50 కథలు మా ఇంటి మొత్తం ఉండి ఇవన్నీ యూట్యూబ్లో వైరల్ అవ్వాలి. వచ్చి చేసుకొని వీడియో వాళ్ళు కష్టాలు, నా బాధలు చెప్పుకుంటున్నా. సినిమాలోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరిక. కృష్ణ గారు బుర్రిపాల నుంచి మద్రాసు నుంచి సినిమాలోకి వెళ్ళిపోయిన హైదరాబాద్. అక్కినే నాగేశ్వర, సోహన్ బాబులు అంతా సినిమా ఇంటికి ఎత్తుకునే వాళ్ళే. మళ్ళీ నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి. నాకు పెళ్ళి కావాలి. ఒక అమ్మాయిని చెక్ చేయండి. మా బాబాలు ఎవరు పట్టించుకోరు. ఇద్దరు 4 బాబాలు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. 4 మాయలు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. ఒకే కాడికి నేను కథలు రాస్తున్నాను. సినిమా కథలు ఒక 50 కథలు రాస్తాను. పోలీసులు మీడియా వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని తీసుకుపోండి. కార్లు వేసుకొని సాక్షి టీవీపై మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి. సాక్షి టీవీ నేను అందరూ వచ్చి చేసుకుపోండి. నా కష్టాలు చెప్పుకుంటున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలి. అలాగే అందరూ ఆదుకోవాలి. సినిమా కథలు, పాటలు అన్నీ రాస్తూ ఉంటారు. 250 నోట్సులు రాస్తారు. సినిమా పాటలు, సినిమా కథలు అన్నీ రాస్తారు. 250 నోట్సుల దాకా రాస్తాను. రైతు నిద్రపోను, రాసుకుంటూ ఉంటాను. మా తల్లిదండ్రులు నాకు నడువులు పట్టకపోతా ఉంటాయి, నొప్పులు చేస్తాయి. ఒకసారి ఏళ్ళు దగ్గర నెత్తురు వచ్చింది. నరకే అతను బయలులేకపోతున్నాను. వచ్చి చేసుకొని మీడియా వాళ్ళకి ఏ కాడికి పని చేసుకోవడం, డబ్బులు కొనుక్కోవడానికి 10,000 పోయారు, 2,000 పోయారు. ఏ కాడికి పని చేసుకోరు మా తల్లిదండ్రులు. ఎన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి. దేవుడి చర్చలు చెబుతున్నాను, బాధ కష్టాలు. అది మంచి అమ్మాయిని పెళ్లి చేసి నాకు చేయండి. హైదరాబాద్ బాబాలు ఉద్యోగాన్ని ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి గారు నాకేదో ఉద్యోగం ఏంటండి. కథలు రాస్తున్నాను.